ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మన 'శ్రీకాంత్ ఓడెల' డైరెక్టర్, 'దసరా' డైరెక్టర్. తన బయోగ్రఫీ అంటే తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? తన పేరు శ్రీకాంత్ ఓడెల. తెలంగాణ ముద్దుబిడ్డ. తను పుట్టింది 1990 డిసెంబర్ 14. స్వస్థలం గోదావరిఖని, రామగుండ విలేజ్. డైరెక్టర్ శ్రీకాంత్ గారు చదువుకుంది, అలాగే తన చైల్డ్‌హుడ్ మొత్తం ఆ గోదావరిఖనిలోనే జరిగింది. తనకి మూవీస్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, తన తాతగారు గోదావరిఖనిలో పనిచేస్తున్నప్పుడు 'సిల్క్ స్మిత' గారి ఒక ఫోటో ఉంటుండే బార్‌లో. సో, తను తలుసుకుంటూ పాటలు పాడుకున్నప్పుడు తనకి ఇంట్రెస్ట్ కలిగింది. అసలు 'సిల్క్ స్మిత' గారి బయోగ్రఫీ ఏంటిది? అసలుకి ఫిల్మ్ అంటే ఏంటి అని చెప్పి వాళ్ళ తాతగారిని అడిగితే, వాళ్ళ తాతగారు ఏం చెప్పారంటే, ఫిల్మ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మూవీస్ చూడడం స్టార్ట్ చేశారనమాట. సో, అప్పటి నుంచి మూవీస్ మీద చిరంజీవి గారి సినిమాలు చూడడం, పాత సినిమాలు చూడడం అప్పటి నుంచి అలవాటంతోటి ఎలాగైనా సరే సినిమా చేయాలని చెప్పేసి ఆ మూమెంట్ తోటి ఆ మొదటి ప్రయత్నమే సినిమాల వైపు రావడానికి కారణం అయింది. శ్రీకాంత్ గారి అమ్మ నాన్న పేరు చంద్రయ్య, అమ్మ పేరు తార. తనకు ఒక తమ్ముడున్నారు. సో, చైల్డ్‌హుడ్‌లో ఎక్కువ సినిమాలు చూడడం వల్ల ప్రభావం ఎక్కువ పడిపోయింది. అంటే సినిమాల పైన తీయాలని చెప్పేసి. అప్పుడే మెగాస్టార్ గారి సినిమాలు చూడడం, తనతోని ఇన్‌స్పిరేషన్ అవ్వడం. సో, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ రావడానికి కారణంగా అయింది. సో, తర్వాత అంటే బోర్డ్ ఎగ్జామ్ రాయడానికి, తర్వాత 10థ్ పాస్ అయిన తర్వాత ఇంటర్ కూడా పాస్ అయిన తర్వాత డిగ్రీకెళ్ళాలనుకుంటే, లేదు నన్ను ఇక్కడనే స్టాప్ చేస్తారని చెప్పేసి అప్పుడు తనకున్న సర్టిఫికేట్‌లు అది ఏవైతే ఉంటాయో, అంటే డిగ్రీ చేయి తర్వాత నీ లైఫ్ చూసుకో అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తను ఏం చేసాడో తెలుసా? ఓ రోజు కోపం వచ్చి సెవెంత్ క్లాస్ నాది బోర్డ్ ఎగ్జామ్. సెవెంత్, 10థ్, ఇంటర్మీడియేట్ అన్నీ తగలబెట్టానన్నమాట. ఎలాగైనా సరే సినిమా తీయాలని చెప్పేసి అక్కడనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు నేర్చుకుంటూ ఉన్నాడు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకెళ్తే ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, ఫ్రెండ్స్‌కి దూరంగా ఉండాలి, అలాగే ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉండాలి. మన గోల్‌ని మనం రీచ్ కావాలి. అది ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఒకసారి బ్రేక్ రావచ్చు, రాకపోవచ్చు. శ్రీకాంత్ గారి కాన్ఫిడెన్స్‌కి అసలు హ్యాట్స్ ఆఫ్ అసలకి. అంతే అన్ని రోజులు ఉక్కపట్టడం, అన్ని రోజులు తన మీద తను నమ్మకం ఉండడం అనేది అసలకి జీవితంలో అసలకి ఎవ్వరికి జరగదట్లా. అంటే ఒక సినిమా తీయడానికి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఉడుకుదుడుకులు వండుకుంటూ, చేసుకుంటూ, అందరు దూరంగా వండుకుంటూ, తన కష్టాన్ని నమ్ముకొని ఉన్నాడంటే మామూలు విషయం కాదు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఒక్కసారి వాళ్ళ డ్యాడీ మాటలు విందాం. 12 సంవత్సరాల కష్టం. సరే లైఫ్ ఎలాగో మూవ్ అవుతుంది. ఇక మనకి అప్పట్లో ఏందంటే అంత బ్రేక్ రాలేదని చెప్పేసి, అప్పుడేందంటే ఏదో కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాయిన్ అయిపోయాడు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పించుకోవాలంటే ఏదో ఒక పని చేయాలి. ఆ పనికి ఒక అర్థం ఉండాలి. పని గుర్తించాలని చెప్పి, అలా నమ్మకంగా సుకుమార్ దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాయిన్ అయిపోయారు. అంటే 1000 మెంబర్స్ కూడా కాస్ట్యూమ్స్ అన్ని టకటక రెడీ చేసి శాంతితో కలిపి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఇంత పక్కాగా ఉంది కాస్ట్యూమ్స్ అంటే కారణం తనే. థాంక్ యూ శ్రీకాంత్. తర్వాత అలా అలా తనకు బ్రేకొచ్చింది. బ్రేకొచ్చిన తర్వాత కొంతమంది హీరో కలవడం, అలాగే నాని గారు కలిసి చెప్పడం వల్ల వాళ్ళ ర్యాప్ కుదిరింది. వాళ్ళ ర్యాప్ కుదరడం వల్ల తనకి స్టోరీ బాగా నచ్చడంతోటి అప్పుడు 'దసరా' ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 'దసరా' సినిమా స్టార్ట్ అవ్వడానికి దాని వెనక ఎంతో కృషి ఉంది. అలాగే శ్రీకాంత్ గారి కష్టం ఉంది. తను చెప్పడానికి ఎంతో కష్టపడ్డాడు. సో, ఒక యంగ్ హీరో అప్‌కమింగ్ ఫిల్మ్ డెబ్యూట్ డైరెక్టర్. నాని గారి స్టోరీ చెప్పినప్పుడు నాకు ఒక డెమో తీసుకురా అని చెప్పారంట. సో, డెమో తీసుకొచ్చినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యి అప్పుడు 'దసరా' సినిమాని స్టార్ట్ చేశారు. కాస్ట్ అండ్ క్రూ తోటి అప్పుడు కాస్టింగ్ కాల్ తోటి చాలా జరిగిపోయింది. సో, ఎప్పుడేందంటే అసలు 'దసరా' సినిమా మీద నమ్మకం ఉంది ఓన్లీ నాని గారికే. ఆ నాని గారి నమ్మకమే 'దసరా'. శ్రీకాంత్ గారు 12 ఏళ్ల కల ఎలాగ నిరూపించుకోవాలని చెప్పేసి రేయింబవళ్ళు చాలా కష్టపడ్డారు. నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయంట. సో, ఈ సినిమా గురించి చాలామంది చాలా కష్టపడ్డారు. సినిమా అంత అవుట్‌పుట్ అవ్వడానికి కారణం మెయిన్‌లీ నాని గారు, అలాగే శ్రీకాంత్ గారు. ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యాక చాలా మందికి హైప్ ఉండే. ఈ శ్రీకాంత్ కూడా చూస్తే డెబ్యూట్ డైరెక్టర్. అంటే నమ్మకం ఎలా వచ్చిందని చెప్పేసి. ఈ మూవీ యొక్క పోస్టర్ రిలీజ్ అయ్యాక చాలా మందికి చాలా హైప్ వచ్చేసింది. ఎందుకంటే 'దసరా' అని టైటిల్ తోటి నాని గారు ఊర మస్తు లుక్‌తో కనపడబోతున్నారని చెప్పేసి, మొత్తం తెలంగాణ సాంగ్ తెచ్చి పడేస్తారని చెప్పేసి, మేకింగ్ ప్రాసెస్ ఇంకా చాలా తనకు సబ్జెక్ట్ అర్థమై ఇంకెన్నో ఒడిదుడుకులు నేర్చుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఆ సినిమాని ఎలాగోలా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏందంటే ఆ సినిమానే. నాని గారికి గాని, అలాగే శ్రీకాంత్ గారు గాని. సో, బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏందంటే నాని గారు. నాని గారికి 'దసరా', 'దసరా'కి శ్రీకాంత్. ఇలా జరుగుతూనే ఉంది సినిమా. ఫైనల్‌గా సాంగ్స్ రిలీజ్ చేశారు. అలాగే టీజరు, కొన్ని రోజులకి ట్రైలరు. తర్వాత మొత్తం అర్థమైపోయింది స్టోరీ. ఇచ్చి పడేసారు మొత్తం. సినిమా రిలీజ్ కానే వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం ఆడియన్స్ తోటి క్యూరియాసిటీ నిండిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అప్లాజ్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎందుకంటే డెబ్యూట్ డైరెక్టర్ ఇంత మంచిగా తీశారని చెప్పేసి అల్లు అరవింద్ గారు మెచ్చుకొని వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్‌లో మాట్లాడి చాలా సేపు మాట్లాడి కంగ్రాచ్యులేషన్ చెప్పారంట. సో, ధైర్యం ఇచ్చారంట. సో, ఈ సినిమా నామినేట్ అయిపోయింది. ఆ సామ్ అవార్డ్‌కి. అలాగే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా అయితే. ఈ సినిమా ఏకంగా 120,00,00,000 పైన వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఆ ఇయర్. ఖచ్చితంగా 'నాని' గారి నమ్మకమే నిజమైంది. మూవీ రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్‌గా జరుపుకున్న సినిమా. మూవీ సక్సెస్ తర్వాత తన తల్లిదండ్రుల మేరకు తను వివాహం చేసుకున్నారు. ఆ మూవీ సక్సెస్‌ని షేర్ చేసుకుంటూ తను ఇంకా ఫిల్మ్ చేయాలని చెప్పేసి ముందుకెళ్తూ తన ఫ్యామిలీ మెంబర్‌తో ఉంటూ కూడా తర్వాత ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. 'నాని ఎక్స్ ఓడెల 2' స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాతోటి చాలా క్యూరియాసిటీ పెంచిపోయారు. ప్రపంచంలో చూడబోతున్నా అని చెప్పేసి. ప్లస్ ఏందంటే ఈ సినిమా పోస్టరు రీసెంట్‌గా గ్లిమ్స్ రిలీజ్ చేస్తే మొత్తం ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. ఈ మూవీ పైన చాలా క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఉంది. అదేందంటే మెగాస్టార్ చిరంజీవి గారితోటి సినిమా తీయబోతున్నాడు. అది రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. మొత్తం ఇక రచ్చ రచ్చ లేచిపోతది. ఈ కాంబినేషన్ కోసం అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ బై నాని గారు, డైరెక్టర్ బై ఓడెల. మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే మన సినిమాలు ఇష్టం కాబట్టి సినిమా, సినిమా, సినిమా అంతే ఇగ.